నిన్న మొన్నటి వరకు హెల్మెట్ రూల్స్ పై కొరడా చులిపించిన ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పై నజర్ పెట్టారు. లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే ఎంవీ యాక్ట్ 181 ప్రకారం నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జైలుకు పంపుతున్నారు. ప్రమాదాల నివారణకు సిటీలో స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. లైసెన్స్ లేకుండా వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. పోలీస్ తనిఖీల్లో పట్టుబడితే ఇక అంతే, నేరుగా జైలుకు వెళ్లాల్సిందే. సిటీలో ఎక్కువగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. పాతబస్తీలో జంగయ్య అనే వ్యక్తి మృతికి కారణమైన ఆటో డ్రైవర్, బంజారాహిల్స్ లో నిర్లక్ష్యంగా నడిపి చిన్నారిని బలిగొన్న క్యాబ్ డ్రైవర్లకు లైసెన్సులు లేవని గుర్తించారు పోలీసులు. బోయిన్పల్లిలో 2 స్టూడెంట్స్ చనిపోవడానికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారుడే కారణమని తేలింది. దీంతో లైసెన్స్ లేని వారిపై కొరడా జులిపిస్తున్నారు పోలీసులు. సిటీలో మొత్తం 50 లక్షల వాహనాలు రిజిస్టర్ అయితే వాటిలో 45 లక్షల ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. ఇన్ని వెహికల్స్ లో కేవలం 10 లక్షల మందికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్లున్నాయి. దీంతో ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు అధికారులు. రవాణా శాఖతో పాటు న్యాయాధికారులతో ఈ విషయంపై చర్చించిన పోలీసులు సిటీ రోడ్లపై ముమ్మర తనిఖీలు చేస్తూ డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని ఫైన్ తో వదలకుండా నేరుగా జైలుకే పంపుతున్నారు. 2 రోజుల్లో 175 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసి 33 మందిని జైలుకు పంపామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్ చౌహాన్. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడపొద్దని సూచించారు. లైసెన్స్ లేని వారిపై కేసు బుక్ అయితే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులవుతారని, విదేశాలకు వెళ్లేందుకు వీసా, పాస్పోర్ట్ రాదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ చేసి నడిపే వ్యక్తుల మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక ముందు ప్రతి వ్యక్తిని కూడా మేము కోర్టు ముందు ప్రవేశపెట్టి వాళ్ళకి ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. పేరెంట్స్ అయితే చిల్డ్రన్ ని మైనర్స్ కి డ్రైవింగ్ అలౌ చేయకూడదు. అండ్ వితౌట్ లైసెన్స్ ఎవరు కూడా డ్రైవింగ్ అనేది చేయకుండా ఉంటే మంచిది. అండ్ వ్యాలిడ్ లైసెన్స్ పొందిన తర్వాతనే డ్రైవ్ చేయడము అనేది శ్రేయస్కరము. ట్రాఫిక్ రూల్స్ ఫాలో కండి, ప్రమాదాలకు దూరంగా ఉండండి అంటున్నారు పోలీసులు. డ్రైవింగ్ చేసేవారే కాదు, లైసెన్స్ లేని వారికి వాహనమిస్తే యజమానులపై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.